అనగనగనగా ఓ పొలగాడు కాలేజీ చదువు కంటే ఎక్కువ లవ్వు చదువునే చదివిండ్రు. సినిమాల లెక్కనే వీళ్ళ పెళ్లికి అమ్మ నాయనలు ఒప్పుకోలేదు. అయినా ఒకలంటే ఒకరికి పాయిరం కాబట్టి లగ్గం చేసుకున్నారు. కార్ల తిరిగే స్థాయికి ఎదగాలని సంసారాన్ని సురువు చేసిండ్రు. మరి గిల్ అనుకున్నది సాధించిండ్రా లేదా? అబ్బా స్టోరీ మస్తుంటదని మా వాళ్ళు చెప్పిండ్రు. సరే మనం అందరం కలిసిందాం రండి. మా సావిత్రి చెప్పిన కథల హీరో ఈ ముసుగు వీరుడే. పేరు రవి. ఖమ్మం జిల్లాల బీటెక్ చదివిన తెలివితోటి రాజేశ్వరిని లవ్ చేసి అందరిని కాదని పెళ్లి చేసుకున్నారు వరంగల్కి వచ్చి. ఇక పొద్దుందాక కారు తోలిన ఇంట్లో ఈగల కొట్లాటి అవుతున్నదని తెలందాక ఆలోచన చేసిర్రాట ఇద్దరు ఆలుమోగలు. రోడ్డు మీద ఆడోళ్ల మెడల గొలుసులు ఎత్తుకొచ్చే పని సురువు చేసిర్రా మర ప్రేమికులు. ముందుగాల పెండ్లం వాడల పోయింటి తిరిగి చూసొచ్చుడు, అటంక మొగడు బండి మీద పోయి ఆ గొలుసులను తెంపుకొచ్చుడు. ఇట్లా ఒక్కొక్క గొలుసు తెంపుకొచ్చి 3 కిలోల దాకా బంగారం కూడేసిర్రు. ఆగ చూడురి సొమ్ము ఎంతున్నదో, దగ మెరుస్తున్నదంటే నడింట్లున్న ఒక్కసారి అన్న మెడలేసుకున్నట్టున్నారు వీళ్ళు. కానీ ఎట్లా తెలిసిందో ఏందో గద్దచ్చి కోడి పిల్లని ఎత్తుకపోయినట్టు వరంగల్ పోలీసులు వచ్చి అన్ని పట్టుకొని వీళ్ళని స్టేషన్లు వేసిర్రు. జిల్లాలో ఇన్ని రోజులు జరిగిన అన్ని దొంగతనాల సొమ్ము వీళ్ళ తాన్నే బయటపడ్డదంటే ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయరు పెళ్ళమోలు. మరి ఇంత సొమ్ము ఇంట్లున్నది కదా అని ఎప్పుడు తెచ్చింది అప్పుడు నాకి కూసోలే. కూట్లకు ఉప్పు లేకున్నా మంచిదే గాని కూడేసిన బంగారం జోలికి అయితే ఓలేదు. ఈ రాజేశ్వరి పైనే ఒక కంపెనీ పెట్టి అదాంగానే జేసీబీని కొనాలని కూడా అతను ప్రయత్నం చేయడం జరిగింది. అబ్బా ఎంతలా తప్పిపాయే. ఓ జేసీబీని కొనుక్కొని పెండ్లం పేరు విన్నే ఓ కంపెనీ పెట్టుకోవాలని ఎత్తుకొచ్చిన బంగారం అంతా దాచి పెట్టుకున్నాడట. ఓ కంపెనీ పెట్టుకునే ఆంటీగా పెద్ద కాంట్రాక్టరే అవు కావచ్చు కొన్ని వద్దులా. ఇక అటంక మంచి లీడర్ అవుతారని ఎత్తి పెండ్లం మొగలు కష్టపడితే ఎట్లా బాగుపడచ్చో నన్ను చూసి నేర్చుకోర్రి అని చెప్తురు కావచ్చు. ఇప్పుడు జైళ్ళ సోపతిగాళ్ళతో చెప్పుకుంటారు కానీ ఈ పోలీసు వాళ్ళ ముచ్చట చూడు ఎట్లున్నదో. మా కష్టంతో పనిచేసుకుంటే మా ఒక కానుకగా మేము వాళ్ళకి ఇస్తున్నామని మేము చూసిర్రా. సొమ్మేమో వేరేటోళ్ళది, కష్టపడి ఎత్తుకొచ్చిందో వీళ్ళు. వినాయక బక్రీద్ పండుగల కానుకలేమో పోలీసు వాళ్ళు ఇస్తున్నారట. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లేదు ఈ ముచ్చట. పోలీసోళ్ళ మాట అట్లుండనీరు గాని గిట్లా పాలల్ల నీళ్ళ లెక్క కలిసిపోయి మంది సొమ్మును ఎత్తుకొచ్చి ఎదుగుదాం అనుకున్న వాళ్ళను జైళ్లకు దోలకుండా ఉత్తమ దంపతులు అవార్డులు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కొంతమంది దొంగతనం బాధలు తెలిసినోళ్ళు.